మన పురాణములు. రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథలు. ఒకానొక సమయంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం హరిహరులు వారి ఆయుధాలను మార్చుకోవాల్సి వచ్చిందట. ఈ కథ మనకి వామన పురాణంలో కనిపిస్తుంది. పూర్వం జలోద్భవుడు అనేటువంటి రాక్షసుడు తీవ్రమైన తపస్సుతో బ్రహ్మను మెప్పించి తాను ఏ దైవం వలన మరణించకూడదు అని చెప్పి, ఒకవేళ మరణం ఆసన్నమైతే ఆయా దేవతల స్వంత ఆయుధాలతో మరణించకూడదు అని చెప్పి వరం కోరుకున్నారట. అంతేకాదు పంచభూతాల్లో పరకాయ ప్రవేశం చేసేటువంటి శక్తిని కూడా ప్రసాదించమని అడిగారట. అంటే నీళ్లలో మునిగిపోతే జలోద్భవుడు ఆ నీళ్లలో కరిగిపోయి నీళ్లల్లా కనిపిస్తారు. అదేవిధంగా అగ్నిలో దూకితే అగ్నిలా మారిపోయేలా వరాలను అలా అడగడం, వరాలు వచ్చిన తరువాత వరగర్వంతో సమస్త లోకాలను పీడించడం ప్రారంభించాడు. జలోద్భవుని ఆగడాలతో విసిగిపోయినటువంటి సర్వలోకవాసులు తమ కష్టాలను హరిహరులకు విన్నవించుకుని బాధపడిపోయారట. బ్రహ్మ ద్వారా జలోద్భవుని విషయం విన్నటువంటి హరిహరులు తమ తమ ఆయుధాలను మార్చుకుని ఆ రాక్షసుని సంహరించేందుకు బయలుదేరతారు. మరి ఈ విషయం జలోద్భవునికి తెలుస్తుంది. అప్పుడు వారికి తెలియకుండా నీళ్లలో కలిసిపోయి 10,000 సంవత్సరాల పాటు దాక్కున్నారట. ఆ రాక్షసుని వర ప్రభావం తెలిసినటువంటి హరిహరులు కూడా అదృశ్య రూపాల్లో ఆ జల సమీపంలోనే ఓర్పుగా నిరీక్షించారు. ఒకానొక రోజున నీటి నుంచి బయటకు వచ్చినటువంటి జలోద్భవుడు అక్కడ హరిహరులు కనిపించకపోవడంతో పక్కన ఉన్న హిమాలయాలను ఎక్కసాగాడు. ఆ రాక్షసుని చూసినటువంటి హరిహరులు కూడా ఏకకాలంలో వారి శూల చక్రాయుధాలకు పని చెప్తారు. ఆ యోగ తాకిడికి హిమాలయాలపై వితస్థా నది అనేటువంటి తీర్థం నుంచి తమను రక్షించినందుకు గాను పరమేశ్వరుని హిమవంతుడు మర్యాదపూర్వకంగా గౌరవించుకుంటారు. నేటికి ఈ ప్రాంతంలో వితస్థా నది ఉంది. ఈ నదిని ప్రప్రథమంగా ప్రహ్లాదుడు దర్శించారు అని చెప్పి పురాణ కథనం. ఈ తీర్థానికి 12 మైళ్ల దూరంలో భృగుతుంగం అనేటువంటి ఒక క్షేత్రం కూడా ఉందట. ఇక్కడే పరమశివుడు శ్రీహరికి చక్రాయుధాన్ని ప్రదానం చేశారు అని చెప్పి చెప్పబడుతోంది కథనం. రేడియో సిటీ పాడ్కాస్ట్.